ఉంటుంది. ఎడమ చేతిలో పుష్పం, ఒక ఎడమ చెయ్యి పాదహస్తం, ఒక కుడి చెయ్యి అభయహస్తంగా మనకు అమ్మవారు దర్శనమిస్తుంది. ఇందులో అమ్మవారు మన కలియుగ ప్రజలకు చెప్పే ఒక సందేశం ఉన్నదండి. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ చిలుక సుఖ మహర్షికి ప్రతీక. మీరు భాగవతం చదివి ఉంటే సుఖ మహర్షి యొక్క గొప్పతనం ఒక్కసారి నేను మీకు చెప్పాలి. శుకుడు 20 సంవత్సరాల యువకుడు. శుకుడు అంటే ఎలా ఉంటాడో మీరు చూసే ఉంటారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో చివరిగా నిలబడి ఉంటాడండి. చిలక ముఖంతో మానవ దేహంతో ఉంటాడు. ఆయన చూసారా మీరు ఎప్పుడైనా శ్రీనివాస కళ్యాణం ఫోటో ఇళ్లలో ఉంటుంది చూడండి, కళ్యాణాలు జరుగుతాయి. ఆ ఫోటోలో చివరిగా ఉంటాడు చిలుక ముఖంతో ఒక ఆయన్నే సుఖ మహర్షి అంటాడు. ఆయన వయస్సు 20 సంవత్సరాలు. ఆయన తండ్రి అయిన వ్యాసుల వారికి వయస్సు 90 సంవత్సరాలట. ఈ శుకుడు రోజు యమునా నదికి స్నానానికి వెళ్ళేవాడు. బ్రహ్మీ ముహూర్తంలో యమునా నదికి స్నానానికి వెళితే అక్కడ గోపికలు మహిళలు ఓ పక్కన స్నానం చేసేవారు. ఈ శుకుడు కూడా ఈ పక్కన స్నానం చేసేవారు. ఏ స్త్రీ పురుష భేదం లేక మళ్ళీ ఆ శుకుడు ఆశ్రమానికి వచ్చేవాడు. అలాగా శుకుడు ఆశ్రమానికి రాగానే 90 సంవత్సరాల వయోవృద్ధుడైన తండ్రి వ్యాసుడు వారు యమునా నదికి స్నానానికి వెళ్ళినప్పుడు ఆ వ్యాసుడు వారిని చూసి అన్నంత దూరంలో ఉన్న మహిళలంతా చీరలు ఒంటికి చుట్టేసుకొని చెట్టు చాటు వెళ్ళి దాక్కుంటున్నారు. ఒక రోజు ఇది గమనించాడు వ్యాసుడు వారు. ఇదేమిటి 20 సంవత్సరాల యువకుడైన శుకుడు స్త్రీ పురుష భేదం లేక ఇలా స్నానాలు చేయడం ఏమిటి? 90 సంవత్సరాల వయోవృద్ధుండి నన్ను చూసి వీళ్ళంతా అలా చెట్టు చాటుకి వెళ్ళిపోవడం ఏమిటి అని సందేహం ఆగదు కదా. సంశయం ఎక్కడుంటే అక్కడ నారదుడు వస్తాడంట సంశయాన్ని తీర్చడానికి. మీరంతా సినిమాల్లో చూసే నారదుడు లేకుండా నాటకాల్లో చూసే నారదుడు కాదండి. అసలు ఒరిజినల్ నారదుడు ఆయన క్యారెక్టరే వేరు. సందేహం ఉంటే తీర్చడానికి వస్తాడు, సంశయం ఉంటే తీర్చడానికి వస్తాడు. అంతేగాని కామెడీ క్యారెక్టర్ కాదని గమనించాలి. నారదుడిని ప్రార్థించగానే స్వామి ప్రత్యక్షమైనాడు. నారద ఏమిటయ్యా ఈ వైపరీత్యం అని అన్నప్పుడు నారదుడు అన్నాడు, మహానుభావ మీ శరీరానికి 90 సంవత్సరాల వయస్సు ఉందనే కానీ మీ మనస్సులో ఎక్కడో అతి కోరికనే కామం ఉందనే ఉన్నది. కానీ శుకుడు యొక్క వయస్సు 20 సంవత్సరాలే అయినా కామరహితుడు శుకుడు. సూర్యునికి చీకటంటే ఏమిటో తెలియనట్టుగా శుకుడికి కామం అంటే ఏమిటో తెలియదు. కామరహితుడు శుకుడు అని భాగవత ప్రారంభంలో శుకుడి యొక్క గొప్పతనాన్ని ఆ నారదుడు వ్యాసుల వారికి చెప్పాడు. అమ్మవారు చిలుకను చేత ధరించి, ఓ కలియుగ మానవ ప్రజలారా, ఈ చిలుక చూడండి, మీ కలియుగ మానవ ప్రజలు కామరహితులుగా ఈ సుఖ మహర్షితో సమానమైన హృదయాలు కలిగి ఉండాలి. కామం అంటే అతి కోరిక. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, రావణాసురుడు ఈనాటి విష్ణువర్ధనుడు వీళ్ళంతా అతి కోరిక కామం వల్లనే మడిగిపోయినారు. కామరహితులై ఈ చిలుకతో సమానంగా మీ హృదయాలు ఉండాలి. అలాంటి మీ హృదయం అనే ఈ మనోపుష్పం, మీ మనస్సుని ఈ పుష్పం, ఇదిగో నా పాదం, మీ మనస్సు అనే పుష్పాన్ని నాకు పాదాలు కల్పించండి, ఇదిగో మీకు అభయ హస్తం అని అమ్మవారు తన సందేశాన్ని ఒక విధంగా చెప్పింది. అమ్మ, మరొక విశేషం ఏంటంటే ఈ చిలుక కంచి కామాక్షి చేతిలోను, మొదలు మీనాక్షి, కాశీ విశాలాక్షి, శ్రీవల్లి, దేవసేన మొదలైన అమ్మవారులకు చాలా మంది చేతిలో ఈ చిలుక ఉంటుంది. చిలుక ఎప్పుడైనా చెట్టు మీద ఉన్నప్పుడు అండి, ఒక జామ చెట్టును దూరం నుంచి కిలోమీటర్ దూరం నుంచి చూసి ఆ చిలుక పై అని ఎగురుతూ వచ్చి ఒక పండుని కొరికి తిని పెడుతుంది. అంటే 2,000 పండ్లలో చిలక పుట్టిన కాయ మహారుచి అని అంటారు. అంటే తీయని ఫలం ఇదే అని అంత దూరం నుంచి చిలక గమనించి వచ్చి ఆ తీయని ఫలాన్ని తిని వెళుతుంది. కనుక చిలుక కంటికి గొప్ప శక్తి ఉన్నది. ఎలాగైనా వాసవి అగ్నిగుండ ప్రవేశ సమయంలో దూరం నుంచి ఎదురుతూ వచ్చి వాసవి చేతిలో వాలింది ఈ చిలుక. వాసవి మాత అంటుంది, ఓ రామచిలుక, అమ్మ మనోహరి, వెళ్ళు, ఎక్కడికైనా విహరించి వెళ్ళు, దూరంగా వెళ్ళు, నేను అగ్నిగుండ ప్రవేశం చేసేస్తున్నాను అని ఆ చిలుకతో అమ్మవారు చెప్పగానే అమ్మవారి చేతి మీద వాలిన చిలుక చెవిలో ఇలా మాట్లాడుతుంది. అమ్మ, ఓ వాసవి, నేను నా కంటి దృష్టితో నీ దేవాలయానికి వచ్చిన భక్తులందరినీ అలా చూస్తాను. ఇంతమందిలో ఎవరు మహాభక్తులో వారిని నీ చెవిలో చెప్తాను, వాళ్ళను అనుగ్రహించమ్మా అని. ఓ వాసవి, నాకొక చిన్న సందేహం తల్లి, నువ్వు యువరాణివి కదా, ఆ విశ్వరూపాన్ని చూపించావు కదా, రాజుని ఒక్క
సందేశం అని. సుఖభోగాలు అనుభవించవచ్చు కదా, యువరాణివి కదా, అష్టైశ్వర్య భోగ భాగ్యాలు అనుభవించకుండా ఎందుకమ్మా ఆత్మార్పణ అని అమాయకంగా అడిగింది చెవి దగ్గర మాట్లాడుతున్న చిలుక. అప్పుడు ఆ చిలుకను ఇలా చేత ధరించి కలియుగ ప్రజలంతా వినేట్టుగా ఆ చిలకని ఇలా పట్టుకొని అమ్మవారు మన కలియుగ ప్రజలకు ఒక సందేశాన్ని ఇలా అంటుంది. ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడే చిలుక, అల్లంత దూరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే చిలుక, వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చావు, పోవునాడు అంతే చిలుక, నీకు నీవే గాని నీకెవ్వరూ లేరు, నా మాట నమ్మవే చిలుక అంటూ చిలుక ఆత్మ అడ్డబెట్టుకొని కలియుగ ప్రజలు వినేట్టుగా వైరాగ్య గీతాన్ని అమ్మవారు చెప్పింది. ఈ ప్రకారంగా ఆ చిలుక అప్పటి నుంచి అమ్మవారి పూజలు అందుకుంటూ ఉంది. ఆ చిలుకకు వాసవీదేవి కూడా వరమిచ్చింది. ఓ కలియుగ మానవ ప్రజలారా, రోజు మీరు నా దేవాలయానికి వస్తూనే నాకంటే ముందుగా ఈ చిలుకకు మొదటి నమస్కారం చేయాలి. నేను చెప్పినట్టుగా మీరు కూడా శ్లోకాన్ని అనాలి. ఎప్పుడైనా అమ్మవారి గుడికి వెళ్ళి ఇలా దండం పెట్టుకుంటే మొదటి నమస్కారం చిలుకకు వెళుతుందట, రెండవ నమస్కారం ఈ శ్లోకం ద్వారా అమ్మవారికి చేరుతుంది. ఆ చిలుకకు ఇలా నమస్కరించాలి, చెప్పండి. చతుర్భుజం చంద్రరేఖ కమలాసన సంస్థిత వరద అభయ హస్తంచ సుఖ పద్మ కరం శుభం అని ఈ శ్లోకంతో అమ్మవారిని ధ్యానించాలి.